రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును సీఐ సుబ్బారావు వింజమూరులోని వీఆర్ ఫంక్షన్ ప్లాజాలో ఆటో డ్రైవర్లకు ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆటో నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలను పాటించాలని పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ మరియు సీటు బెల్ట్ తప్పనిసరిగా వినియోగించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ప్రమాదాలను తగ్గించి ప్రాణాలను కాపాడగలమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అనే సందేశంతో వివరణ ఇచ్చారు. వాహనాల వేగాన్ని తగ్గించేందుకు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటుకు తగిన కృషి చేశారు. ఈ కార్యక్రమంలో వింజమూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు, సిబ్బంది, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కావలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కలిగిరి సర్కిల్లో వింజమూరు నందు తిరుగుతున్న ఆటో డ్రైవర్లకి, స్కూల్ వ్యాన్లకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. రోడ్డు భద్రతా చర్యల గురించి ఆటో డ్రైవర్లకి మరియు స్కూల్ డ్రైవర్లకి వింజమూరు టౌన్లోని ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా వింజమూరు టౌన్లోని ఆటో వాళ్ళు ప్లస్ దుకాణదారులు ప్లస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు, ఓనర్లు మరియు స్కూల్ వ్యాన్ బస్సు డ్రైవర్లు అందరూ కూడా ఈ విఆర్ కళ్యాణ్ మండపంలో సమావేశమై అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగినది. దీనిలో భాగంగా ఆటోలు మితిమీరిన స్పీడ్తో కానీ మరియు ఎక్కువ మంది ప్యాసింజర్స్ని ఎక్కించుకొని ప్రమాదాలకు గురి అయితే ఆటో సీజ్ చేసి కోర్టుకు పెడతాము. డ్రైవర్లు రోడ్డు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా, తోటి ప్రయాణికులకి ట్రాఫిక్ ఇబ్బంది సమస్యలు కలిగించకుండా ఉండాలని అందరికీ మనవి చేస్తున్నాను. మా చట్టాలు ఇప్పుడు కఠినంగా ఉన్నాయి. లైసెన్స్ లేకపోతే ఇప్పుడు 10,000, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా, తాగి డ్రైవ్ చేసినా కానీ విపరీతమైన ఫైన్స్ ఉన్నాయి మరియు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆటో డ్రైవర్లు ఎటువంటి అక్రమ రవాణాకి పాల్పడినా, ఎర్రచందనం కానీ, పీడిఎస్ రైస్ కానీ, మైనర్లతో డ్రైవింగ్ చేయించినా కానీ ఆటో సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ గమనించి మీడియా ప్రతినిధుల ద్వారా కానీ, వింజమూరు పట్టణ ప్రజలు కానీ ఎటువంటి సమాచారం మాకు ఇచ్చినా సరే ఆ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తాము. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.